ఆగండి ఒక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళిపోండి. నేను మేకోవర్ కి వెళ్ళొచ్చేసరికి మమ్మీ వంట చేయలేదని తెలిసింది. అందుకనే మమ్మీని తీసుకుని దాబాకి వచ్చేసాం. మమ్మీకి దాబా ఫుడ్స్ పెద్దగా నచ్చవు, అయినా ఇక్కడ బాగుంటుంది రా మమ్మీ అని నమ్మకంతో తీసుకొచ్చేసాను. మెన్యూ చదవడం రాకపోయినా పెద్ద ఏంటో ఈవిడే ఆర్డర్ చెప్పేసేటట్టు చూస్తుంది. తెలివితేటలతో ఏవి చౌదరి దాబాలో ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసేసాను. ఇన్ని పుల్కాలు ఆర్డర్ చేసావేంట్రా పిల్ల బచ్చా అని మా చిన్నన్నయ్య అంటుంటే, ఇక్కడ పుల్కా 5 రూపీస్ ఏరా పెద్ద బచ్చా అని నేను అంటున్నా. అయినా ఈ రోజుల్లో పుల్కా 5 రూపీస్ కి ఎక్కడ దొరుకుతుందండి ఇక్కడ తప్పిస్తే. బటర్ లో చికెన్ 555 బాగుంది, ఆఫ్ఘనీ చికెన్ బాగుంది. నాన్ వెజ్ కర్రీసే కాదండి వెజ్ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. దాల్ తడక అయితే నా ఫేవరెట్ అయిపోయింది. దాల్ తడక జస్ట్ 150 రూపీస్ అంట. కర్రీ తీసుకున్న ఇద్దరికి ఎక్కువైపోతుందండి. మేము 5గురం తిన్నా సరే బిల్ మాత్రం 1000 రూపీస్ కంటే తక్కువే అయిందండి. ఇంత టేస్టీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ దాబా ఎక్కడుందో చెప్పలేదు కదా. విజయవాడ టు హైదరాబాద్ హైవే చిలకల్లు పక్కనే ఉంటుందండి. జగ్గపేట సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకైతే ఈ దాబా పక్కా తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఒకసారి ట్రై చేసేయండి, డిసప్పాయింట్ అవ్వరు. మమ్మీ రివ్యూ వినండి. చికెన్ కానీ పప్పు కానీ అసలు ఏ అయినా పుల్కాలు ఏం టేస్ట్ ఉన్నాయా. థ్యాంక్ యూ.